ప్రపంచంలో అతి తీయనిది, అతి చేదైనది ఏంటి? చిత్రంగా ఉన్న ఆ 2 మన మాటలే. ఒక మాట ఒకరిని మీకు దగ్గర చేస్తుంది. అదే మాట తీవ్రమైతే వాళ్ళను దూరం చేస్తుంది. మరి లోకాన్ని మాటలతో ఎలా గెలవాలి? అందరూ మనల్ని ప్రేమించాలంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి? దీనికి పరిష్కారం యోగి వేమన పద్యంలో ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవును. వరుస తప్పకుండా వసుధలోన అమృతములుకు మాటలాడవలయునిపుడు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినడానికి చాలా సులభంగా ఉండొచ్చు కానీ నేటి సమాజానికి ఇది ఒక గొప్ప లైఫ్ లెసన్. మనం తరచుగా అనుకుంటూ ఉంటాం, నాకందరూ శత్రువులే ఉన్నారు, లేదా ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అని. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాం? ఈ ఇంటర్నెట్ యుగంలో మనం వాడే ప్రతి మాట, ప్రతి పదం అదొక సోషల్ మీడియా కామెంట్ కావచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ కావచ్చు, మన వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. ఎదుటి వారిని తక్కువ చేస్తూ మాట్లాడితే వారు మనకు గౌరవం ఎందుకు ఇస్తారు? అమృతం ఒలికే మాటలు అంటే ఎదుటి వారికి మర్యాద ఇస్తూ సున్నితంగా మాట్లాడడం. అది మీ ఆఫీసులో ప్రమోషన్ను తెచ్చిపెట్టచ్చు, లేదా మీ ఇంట్లో విడిపోతున్న బంధాలను పట్టి ఉంచచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, మీ నోరు మంచిదైతే ఈ లోకమే మీకు తోడుగా నిలుస్తుంది. నోటిని విషం చిమ్మడానికి కాకుండా అమృతం పంచడానికి వాడదాం. ఈ పద్యం ద్వారా మీరు నేర్చుకున్న విషయాన్ని ఒక చిన్న మార్పుతో ఈరోజే మీ జీవితంలో పాటించండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన పద్యాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.